హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ఇక్కడ మనం నిఫ్టీ రేంజ్ 22,302 రేంజ్లో నిఫ్టీ ఉంటే బ్యాంక్ నిఫ్టీ 48,021 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ నిఫ్టీ గురించి చూద్దాం. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇక్కడ ఆటో ఫిఫ్టీ రిట్రేస్మెంట్ ఆటో ఫిఫ్టీ ఎక్స్టెన్షన్ ఈ రెండింటిని కూడా మనం యాక్టివేట్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా అయితే రేపు మార్కెట్ అనేది కాల్ సైడ్ వరకు మంచి ప్రాఫిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తున్నాయి. ఎంతవరకు చూద్దాం. అసలు పుట్టు కాల్ ఏది స్ట్రాంగ్ అనేది మనం గెస్ చేయడం మాత్రం చాలా వరకు కష్టం. ఎందుకంటే రేపైతే కాల్ సైడ్ మంచి మూమెంట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఇండికేషన్ ఇంతవరకు కరెక్ట్ కాదని రేపు మాత్రం చూద్దాం. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 6 months మాత్రం ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. అబ్జర్వేషన్ చేయని తర్వాత మాత్రం పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక మెయిన్గా అయితే ఒక సైకాలజీ మీద డిపెండింగ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. అందుగురించి ఎవరైనా ఒక 6 months పేపర్ ట్రేడ్ చేసినైతే ఫర్దర్గా ట్రేడింగ్ మాత్రం చేయండి. ఇంకో ట్రేడింగ్ అయితే ఎక్కడికి వెళ్ళదు. మీరు అనేది మనీ అయితే లాస్ కాకండి. ఎక్కువ లాట్ సైజ్ మాత్రం పెంచకండి. ఎక్కువ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని మన కాన్సెప్ట్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఫిబొనాచి ప్రకారంగా అయితే రేపు మాత్రం ఈ రేంజ్ నుంచి అయితే ఇప్పుడున్న మంచి సపోర్ట్ రేంజ్లో మాత్రం ఉంది. ఇక్కడ ఈ రేంజ్కి పైకి వెళ్తే మాత్రం 22,360కి ఎబో వెళ్తే మాత్రం మంచి మూమెంట్ పైకి వెళ్ళడానికి మా ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్గా మనమైతే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ బయింగ్ ఇన్ డిప్ అని చూపిస్తుంది. డిప్లో ఏది బై చేసినా ప్రాఫిట్కి అప్పుడు దీన్ని కూడా కాల్కి అయితే మంచి మూమెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి కరెక్ట్ లేదనేది రేపైతే మనం చూద్దాం. రేపైతే కాల్కి అయితే మంచి మూమెంట్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, ఫర్దర్గా మాత్రం నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం చూద్దాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ అయితే మనం చూద్దాం. అందు గురించి అని చెప్పేసి ప్రతి నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం ఈ యొక్క ఇండికేటర్ ఏం చెప్తుందో ఫర్దర్గా మాత్రం చూద్దాం. నెక్స్ట్ ఇండికేటర్ మీడియన్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసి చూద్దాం. ఈ ఇండికేటర్ ఎంతవరకు ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం. ఇక్కడ ఇది ఓకే, ఇది అనేది ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్గా మాత్రం ఇది పనిచేస్తుంది. ఓకే, ఇది బెటర్ ఇండికేషన్స్కి అయితే ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే, దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీరనేది ఎంతవరకు చేస్తారా లేదనేది చెప్పిన దీంతో అయితే ఇది బెటర్ ఇండికేషన్స్ ఇది ఎప్పుడైతే ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇది దీనికి పైన ఉంటే కాల్ స్ట్రాంగ్, సిఈ స్ట్రాంగ్, దీనికి పైన ఉన్నది మాత్రం సిఈ స్ట్రాంగ్, దీనికి వస్తే పిఈ స్ట్రాంగ్, దీని బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఈరోజు మనం చూద్దాం. ఈరోజు మాత్రం దీని ఏమైంది అనేది చెప్పేసి ఓకే, ఇక్కడ దీని డ్రాప్ అయింది అంటే కిందికి డ్రాప్ అయింది, కిందికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ వేసిందో మళ్ళీ తర్వాత పైకి వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే మనం బయింగ్ ఇన్ డిప్ అనుకున్నాం. డిప్లో ఈరోజు ఎవరైతే కంప్లీట్ డిప్లో ఎవరైతే బై చేస్తున్నారో వారైతే ప్రాఫిటబుల్గా ఉన్నారు. ఎవరైతే హైలో బై చేసిన వాళ్ళైతే లాస్ అయితే అవ్వడం జరిగింది. ఈరోజు బయింగ్ ఇన్ డిప్ అని మన ఇండికేషన్ చెప్పింది. ఇండికేషన్ ప్రకారం అయితే కరెక్ట్ అయితే అవ్వడం జరిగింది. పుట్ అయిన కాల్ అయినా కొంచెం అంటే లోలో ఎవరైతే బై చేస్తారో వాళ్ళకైతే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగినాయి. పుట్టు కాల్ రెండు కూడా. ఫర్దర్గా నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏ రకంగా ఉంది చెప్పేసి బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ విధంగా ఉంది. ఇంకా ఏదైనా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది అనేది మనకు ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్గా ఉంటుందంటే మళ్ళీ మనకు అంటే కాల్ సైడ్ మంచి మూమెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఎప్పుడైతే దీని అప్ సైడ్కి వెళ్తే మాత్రం అప్ సైడ్ ఉంటే మాత్రం సిఈ సైడ్ ఉండాలి. అదే కిందికి వస్తే పిఈ సైడ్ ఉండాలి. దీని యొక్క మెయిన్ ఫండమెంటల్ ఇది.
ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకుంటారు మార్కెట్ రేపు ఎలా ఉంటుందనేది కామెంట్ చేయండి. మీరైతే ఎన్ని లాట్స్ యూజ్ చేసి ట్రేడింగ్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. రేపు వ్యూ మీరైతే పిఈ సైడ్ ఉందామనుకుంటారో కాల్ సైడ్ ఉందామనుకుంటారో కాల్ మీరైతే రేపు మార్కెట్ అయిన తర్వాత మీకు దేనిలో ఆపర్చునిటీ దాంట్లో చేయడానికి ఉంటారా అది మాత్రం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.